ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీరామకృష్ణ కథామృతం షష్ఠ పరిచ్ఛేదం. అదర్సేన్ ఇంట్లో సంకీర్తనానందంలో శ్రీరామకృష్ణులు అదర్సేన్ ఇల్లు చేరుకున్నారు. రామ్లాల్, మా అధర్ మరో ఒకరిద్దరు భక్తులతో అధర్ ఇంటి ప్రాంగణంలో వెళ్ళి కూర్చున్నారు. ఇరుగు పొరుగు వారు కొందరు శ్రీరామకృష్ణులను దర్శించడానికి వచ్చారు. రాకాల్ తండ్రి కలకత్తాలో నివసిస్తూ ఉండటంతో రాకాల్ తండ్రి వద్ద ఉన్నాడు. శ్రీరామకృష్ణులు అధర్తో, ఏమిటి, రాకాల్కు కబురు పంపలేదా? అధర్, కబురు పంపించానండి. శ్రీరామకృష్ణులు రాకాల్ను చూడాలని ఎంతో ఆతృత చెందటం చూసి అధర్ తన బండిలో ఒకరిని పంపి రాకాల్ను పిలుచుకురమ్మన్నారు. అధర్ శ్రీరామకృష్ణుల పక్కన కూర్చున్నాడు. నేడు శ్రీరామకృష్ణులను దర్శింప అతడు అమితంగా వ్యాకులత చెందాడు. శ్రీరామకృష్ణుల రాక గురించి అతడికి ఇదమిత్తంగా తెలియదు. అందుచేత ఎటువంటి ముందు ఏర్పాట్లు చేయలేదు. భగవంతుని ఇచ్చ ఉండబట్టే శ్రీరామకృష్ణులు అక్కడకు వెళ్లారు. అధర్, మీరు ఇక్కడకు వచ్చి చాలా రోజులైంది. నేడు మీరు రావాలని ప్రార్థించాను, కంటతడి పెట్టుకున్నాను. శ్రీరామకృష్ణులు ప్రసన్నవదనంతో నవ్వుతూ, ఏమంటున్నావు? సంధ్య గడిచింది. గదిలో దీపాలు వెలిగించారు. శ్రీరామకృష్ణులు చేతులు జోడించి జగజ్జననికి ప్రణామం చేశారు. ఆయన మంత్రాన్ని జపిస్తూ ఉన్నట్లు తోచింది. ఆ తరువాత మధురకంఠంతో గోవిందా గోవిందా, సచ్చిదానంద హరిబోల్ హరిబోల్ అంటూ భగవన్నామస్మరణ చేయసాగారు. ఆయన పలుకులు అమృతం చిలికినట్లు ఉంది. భక్తులు మౌనంగా నామామృతాన్ని పానం చేస్తున్నారు. రామ్లాల్ పాడసాగాడు. నిరాకార సచిదానంద దర్శనం. కంఠస్థానమునందు షోడశ దశ అనే చరణాలను రామ్లాల్ పాడుతూ ఉన్నప్పుడు శ్రీరామకృష్ణులు మాతో ఇలా అన్నారు, ఇది విను. దీనిని నిరాకార సచిదానంద దర్శనం అంటారు. విశుద్ధ చక్రాన్ని భేదిస్తే అంతా ఆకాశమే. మా చిత్తమండి. శ్రీరామకృష్ణులు, ఈ మాయా నిర్మితమైన జీవజగత్తుకు అతీతంగా పోయినప్పుడే నిత్యాన్ని చేరవచ్చు. నాదభేదం చేసినప్పుడే, అనగా నాదాన్ని అతిక్రమించినప్పుడే సమాధి స్థితి కలుగుతుంది. ఓంకారోపాసన చెయ్యగా నాదాన్ని అతిక్రమించవచ్చు. తర్వాత సమాధి స్థితి కలుగుతుంది. సప్తమ పరిచ్ఛేదం. యదు మల్లిక్ ఇంట్లో సింహవాహిని దేవి సాన్నిధ్యంలో శ్రీరామకృష్ణులకు పళ్ళు, మిఠాయిలు మొదలైనవి అధర్ సమర్పించాడు. నేడు యదు మల్లిక్ ఇంటికి వెళ్ళాలి అన్నారు ఆయన. శ్రీరామకృష్ణులు యదు మల్లిక్ ఇంటికి వెళ్ళినప్పుడు అంతటా వెన్నెల ప్రకాశిస్తోంది. మొదట సింహవాహిని దేవిని దర్శింప పూజామందిరానికి వెళ్లారు. భక్తులు వెంట వెళ్లారు. పువ్వులతోనూ మాలలతోనూ అలంకృతయ్యై దేవి దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. సమీపంలో పురోహితుడు కూర్చొని ఉన్నాడు. దేవి విగ్రహం ముందు దీపం వెలుగుతోంది. భక్తులు ఒకరితో ₹1 కానుకగా ఇచ్చి జగజ్జననికి నమస్కరించమన్నారు శ్రీరామకృష్ణులు. ఆలయానికి వెళ్తే కానుక అర్పించాలి కదా. శ్రీరామకృష్ణులు సింహవాహిని దేవి ముందు చేతులు జోడించుకుని నిలబడ్డారు. పక్కన భక్తులు చేతులు జోడించుకుని నిలబడ్డారు. ఇలా నమస్కరిస్తూ శ్రీరామకృష్ణులు చాలాసేపు నిలబడిపోయారు. ఏం ఆశ్చర్యం! అట్లే సమాధి నిమగ్నులు అయినారు. శిలాప్రతిమలా చలనారహితంగా రెప్పపాటైనా లేకుండా నిలబడి ఉన్నారు. చాలాసేపయ్యాక భారంగా ఊపిరి తీసుకుని మామూలు స్థితికి వచ్చారు. ఏదో మత్తులో చెబుతూ ఉన్నట్లు అమ్మ వెళ్ళి వస్తాను అన్నారు. కానీ ఆయన కదలలేకపోయారు. అట్లే పారవస్య స్థితిలో నిలబడిపోయారు. రామ్లాల్తో, నువ్వు ఆ పాట పాడు, నేను సాధారణ స్థితికి వచ్చేస్తాను అన్నారు. రామ్లాల్ ఓ శంకరి నీ నామము అన్న పాటను పాడాడు. పాట ముగిసింది. శ్రీరామకృష్ణులు భక్తులు ప్రాంగణంలోకి వచ్చారు. వచ్చేదారిలో అమ్మ నా హృదయంలో నివసించు తల్లి అంటూ ఒకసారి అన్నారు. యదుమల్లిక్ తన కుటుంబ సభ్యులతో చావడి గదిలో కూర్చొని ఉన్నాడు. శ్రీరామకృష్ణులు భావపారవస్యంలో పాడసాగారు. ఆనందమయీ మాత వెనుకాడకే నీ నిర్భాగ్య శిశువు నాకు ఆనందమియ్యగా. పాట పూర్తి అయ్యాక పారవస్య స్థితిలోనే యదు మల్లిక్ను, ఏమయ్యా, ఏ పాట పాడను, ఎవరనుకుంటివో మాతా నన్ను నీ అన్న పాటను పాడనా అని అడిగి పాడసాగారు. పారవస్య స్థితి ఒకంత తగ్గాక శ్రీరామకృష్ణులు దేవీ ప్రసాదం తింటాను అన్నారు. సింహవాహిని దేవి ప్రసాదం తెచ్చి శ్రీరామకృష్ణులకు ఇచ్చారు. యదు మల్లిక్ కూర్చొని ఉన్నాడు. పక్కనే కొందరు మిత్రులు, బంధువులు కుర్చీలలో కూర్చొని ఉన్నారు. వారిలో ముఖస్థుతి చేసేవారు కొందరు ఉన్నారు. శ్రీరామకృష్ణులు యదు మల్లిక్ను చూస్తూ కుర్చీలో కూర్చొని నవ్వుతూ మాట్లాడారు. శ్రీరామకృష్ణులు భక్తులలో కొందరు పక్క గదిలో ఉన్నారు.
మా ఒకరిద్దరు భక్తులు ఆయన పక్కన కూర్చుని ఉన్నారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, అవును, నువ్వు ఎందుకు ఈ విదూషకులను నీతో కూడగట్టుకున్నావు? యదు మల్లిక్ నవ్వుతూ, విదూషకులే అనుకుందాం, మీరు వారిని ఉద్ధరించరా? శ్రీరామకృష్ణులు నవ్వుతూ, కళ్ళుముంతను పవిత్రీకరింప గంగకు కూడా సాధ్యం కాదు. సత్యసంధత పురుషుడి మాట, ఏనుగుదంతం వెనక్కి పోవు. యదు మల్లిక్ చండీ పారాయణకు ఏర్పాటు చేస్తానని శ్రీరామకృష్ణులకు వాగ్దానం చేశాడు. చాలా రోజులు గడిచినా అతడు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు. శ్రీరామకృష్ణులు, ఏమయ్యా, చండీ పారాయణ ఏమైంది? యదు మల్లిక్, అనేక పనులు, అందుచేతనే ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేకపోయాను. శ్రీరామకృష్ణులు, అదెలా? పురుషుడు మాట ఇచ్చి వెనక్కు తీసుకోడు. పురుషుడి మాట ఏనుగుదంతం ఒకలాంటివి, వెలుపలికి వస్తాయి, వెనక్కు పోవు. ఏమంటావు? యదు మల్లిక్ నవ్వుతూ, అదేమో నిజమే. శ్రీరామకృష్ణులు, నువ్వు నేర్పరివి, లెక్కలు గట్టి పనిచేస్తావు. బ్రాహ్మణుడి ఆవు మాదిరి తక్కువగా మేయాలి, అధికంగా పేడ వెయ్యాలి, బిందెల కొద్దీ పాలు ఇవ్వాలి. అందరూ నవ్వారు. కాసేపయ్యాక శ్రీరామకృష్ణులు యదు మల్లిక్తో ఇలా అన్నారు, నాకు అర్థమైపోయింది. నువ్వు రామ్జీవన్పూర్లో ఉన్న శిలవంటి వాడవు. సగం ఉష్ణం, సగం శీతలం. నీ మనస్సు భగవంతునిపైన ఉంది, సంసారంలోనూ ఉంది. తర్వాత శ్రీరామకృష్ణులు ఒకరిద్దరు భక్తులతో యదు మల్లిక్ ఇంట్లో మిఠాయిలు, పళ్ళు, పాలు పుచ్చుకున్నారు. తర్వాత కేలాత్ ఘోష్ ఇంటికి వెళ్లారు. అష్టమ పరిచ్ఛేదం. కేలాత్ ఘోష్ ఇంటికి శుభాగమనం, వైష్ణవునికి ప్రబోధం. శ్రీరామకృష్ణులు కేలాత్ ఘోష్ ఇంటికి వెళ్ళినప్పుడు రాత్రి 10 గంటలు అయి ఉంటుంది. ఆ భవనం ముందున్న పెద్ద ముంగిలి వెన్నెలలో స్నానమాడుతున్నవి. ఇంట్లోకి వెళ్ళగానే శ్రీరామకృష్ణులు పారవస్య స్థితిని పొందారు. ఆయనతో రామ్లాల్, మా ఇంకా కొందరు భక్తులు ఉన్నారు. ఆ భవనంలో అనేక గదులు ఉన్నవి. మేడ మీద వసారా గుండా దక్షిణం వైపు కాస్త దూరం వెళ్ళి తూర్పు వైపు తిరిగి పెదప ఉత్తరం వైపు కాస్త దూరం వెళ్తే భవనపు లోగిలిని చేరవచ్చు. ఇంట్లో ఈ భాగానికి వస్తే పెద్ద గదులు, ముందు వైపు ఒక పొడవైన వసారా ఉన్నవి. ఇంట మనుషులున్న అలికిడి లేదు. శ్రీరామకృష్ణులను ఈశాన్యం వైపున ఉన్న ఒక గదిలో ఆసీనులను చేశారు. ఆయన ఇంకా భావపారవస్యంలోనే ఉన్నారు. ఆయనను అక్కడకు ఆహ్వానించిన భక్తుడు వచ్చి స్వాగతం పలికాడు. అతడు ఒక వైష్ణవుడు. దేహం మీద నామాలు మొదలైన చిహ్నాలు, చేత జపమాల ఉన్న ఒక సంచి, కాస్త వయస్సు పైబడిన వ్యక్తి. అతడు ఖేలాద్ ఘోష్ భావమర్ది. అప్పుడప్పుడు దక్షిణేశ్వరం వెళ్ళి శ్రీరామకృష్ణులను దర్శించి వస్తూ ఉండేవాడు. కొందరు వైష్ణవులు సంకుచిత మనస్కులు. వారు వేదాంతులను, శాక్తేయులను నిరసిస్తారు. శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణుల సర్వధర్మ సమన్వయం. శ్రీరామకృష్ణులు వైష్ణవ భక్తుని, తక్కిన భక్తులను చూస్తూ, నా మతమే సరి అయినది, తక్కిన వారి మతాలు తప్పు, ఇటువంటి అభిప్రాయం ఉండటం మంచిది కాదు. భగవంతుడు ఒక్కడే, రెండు కానేరడు. ఆయనను విభిన్న జనుల పలు రకాల పేర్లతో పిలుస్తున్నారు. కొందరు గాడ్ అంటున్నారు, మరికొందరు అల్లా అని పేర్కొంటున్నారు. కొందరు కృష్ణుడని, కొందరు శివుడని, కొందరు బ్రహ్మమని పిలుస్తూ ఉన్నారు. కొలనులో నీరు ఉంది, ఒక చోట వాటర్ అని పేర్కొంటున్నారు, మరొక చోట జలం అంటున్నారు, ఇంకో చోట పానీ అంటున్నారు. హిందువులు జలం అంటున్నారు, క్రైస్తవులు వాటర్ అంటున్నారు, మహమ్మదీయులు పానీ అంటున్నారు. అయితే ఉన్న వస్తువు ఒక్కటే. మతం అంటే మార్గం. ఒక్కొక్క మతము మనలను భగవంతుని వద్దకు తీసుకుపోయే ఒక్కొక్క మార్గం అవుతుంది. పలు ప్రాంతాల నుండి ప్రవహిస్తూ వచ్చే నదులు సముద్రంలో సంగమం అయ్యేటట్లుగా. వేదాలలోనూ పురాణాలలోనూ తంత్ర గ్రంథాలలోనూ ప్రతిపాదింపబడింది ఆ సచ్చిదానందుడే. వేదాలలో సచిదానందం బ్రహ్మం, పురాణాలలో సచిదానంద కృష్ణుడు, సచిదానంద రాముడు, తంత్రాలలో సచిదానంద శివుడు, సచిదానంద బ్రహ్మం, సచిదానంద కృష్ణుడు, సచిదానంద శివుడు. అందరూ మౌనంగా ఉండిపోయారు. వైష్ణవ భక్తుడు, మహాశయ, భగవంతుని మనం ఎందుకు స్మరించాలి? జీవన్ముక్తుడు ఎవరు? ఉత్తమ భక్తుడు ఎవరు? భగవద్దర్శన లక్షణాలు. శ్రీరామకృష్ణులు, ఇటువంటి ఎరుక ఉన్న వ్యక్తి జీవన్ముక్తుడే. కానీ అందరికీ ఈ విశ్వాసం లేదు. పైపై మాటలే. భగవంతుడు ఉన్నాడు, ఆయన ఇచ్ఛానుసారమే సమస్తము జరుగుతూ ఉన్నది అని లౌకికులు అంటూ ఉంటారు. కానీ దానిలో విశ్వాసం ఉంచరు. విషయలోలకు భగవంతుడు ఎటువంటి వాడో తెలుసా? పిల్లలు దెబ్బలాడుతున్నారు,
అప్పుడు భగవంతుడిపై ఒట్టు వేస్తారు. ఇది వయస్సు మళ్ళిన బామ్మ అత్తలు దెబ్బలాడుకుంటున్నప్పుడు చెప్పింది విని మళ్ళీ చెప్పటం అంతే. అందరూ భగవంతుని గ్రాహ్యం చేసుకోగలరా? భగవంతుడు మంచి వారిని సృష్టించాడు, దుష్టులను సృష్టించాడు, భక్తులను సృజించాడు, భక్తిహీనులను సృజించాడు, విశ్వాసం ఉన్నవారిని సృష్టించాడు, విశ్వాసరహితులను సృష్టించాడు. ఆయన లీలలలో అన్ని వైచిత్ర్యాలు ఉన్నవి. ఆయన శక్తి కొన్ని చోట్ల అధికంగా అభివ్యక్తీకృతమవుతోంది, కొన్ని చోట్ల తక్కువ అభివ్యక్తం అవుతోంది. సూర్యరశ్మి మట్టిపైన కంటే నీళ్లలో ఎక్కువగా ప్రకాశిస్తుంది, నీటి కంటే అద్దంలో మరింతగా ప్రకాశిస్తుంది. ఉత్తమ భక్తుడు, మధ్యమ భక్తుడు, సాధారణ భక్తుడు అంటూ భక్తులలోనూ పలు కోవలు ఉన్నవి. భగవద్గీతలో ఈ కోవల గురించి పేర్కోబడి ఉంది. వైష్ణవ భక్తుడు. అవునండి, శ్రీరామకృష్ణులు. భగవంతుడు ఉన్నాడు, పైన ఆకాశంలో సుదూరంలో ఆయన ఉన్నాడు అంటాడు సాధారణ భక్తుడు. మధ్యమ భక్తుడు భగవంతుడు సర్వభూతాలలోనూ చైతన్య రూపంలోనూ ప్రాణస్వరూపంలోనూ ఉన్నాడు అంటాడు. ఉత్తమ భక్తుడు భగవంతుడే సర్వము అయి ఉన్నాడు, కనిపించేవన్నీ ఆయన వేర్వేరు రూపాలే, ఆయనే మాయ, ఆయనే జీవజగత్తులు, ఆయనే సర్వము అయి ఉన్నాడు, ఆయన తప్ప వేరేదీ లేదు అంటాడు వైష్ణవ భక్తుడు. ఇట్టి మానసిక స్థితి ఎవరికైనా కలుగుతుందా? శ్రీరామకృష్ణులు. భగవద్దర్శనం కాకుంటే ఇటువంటి మానసిక స్థితి కలుగదు. భగవద్దర్శనం పొందాడో లేదో అనటానికి కొన్ని లక్షణాలు ఉన్నవి. అతడు కొన్ని సమయాల్లో ఉన్మాదునిలా నవ్వుతాడు, ఏడుస్తాడు, నాట్యం చేస్తాడు, పాడతాడు. కొన్ని సందర్భాలలో పిల్లవాడిలా, అంటే 5 ఏళ్ల బాలుని స్థితిలో కల్లాకపటం లేని వానిలా ఉదారునిగా ఉంటాడు. అతడిలో అహంకారం ఉండదు, అనాసక్తుడుగా ఉంటాడు, ఏ గుణాలకు వశగర్తి కాడు, సదా ఆనందమయుడై ఉంటాడు అతడు. మరికొన్ని సమయాల్లో పిశాచిలా వర్తిస్తాడు. మడి మైల అనే భేదబుద్ధి అతడిలో ఉండదు. విధివిహితాలన్నీ అతడికి ఒకటే అయిపోతవి. కొన్ని సమయాలలో ఏదో చూస్తున్నట్లు జడునిలా అయిపోతాడు. అప్పుడు ఏ పని చెయ్యలేడు, ఏ ప్రయత్నంలోనూ పాల్గొనలేడు. శ్రీరామకృష్ణులు తన స్వకీయ స్థితులన్నీ సూచిస్తున్నారా? శ్రీరామకృష్ణులు వైష్ణవ భక్తునితో, నువ్వు నీది ఇది జ్ఞానం, నేను నాది ఇది అజ్ఞానం. ఓ దేవా, నువ్వే కర్తవు, నేను కేవలం నిమిత్రమాత్రుణ్ణి. దేహం, మనస్సు, ఇల్లు, ఇల్లాలు, జీవజగత్తు అన్నీ నీవే, ఏదీ నాది కాదు. ఇదే జ్ఞానం. అజ్ఞాని భగవంతుడు అదిగో అక్కడ బహుదూరంలో ఉన్నాడు అంటాడు. జ్ఞాని భగవంతుడు ఇదిగో ఇక్కడే అతి సమీపంలో హృదయ మధ్యంలో అంతర్యామిగా ఉన్నాడు. అంతేగాక ఆయనే నానా రూపాలు ధరించి ఉన్నాడు అంటాడు. 9వ పరిచ్ఛేదం. బ్రహ్మతత్వం. ఆద్యాశక్తి. ఆదివారం జూలై 22, 1883. జ్ఞానయోగం, నిర్వాణ స్థితి. అప్పుడు సమయం మధ్యాహ్నం 2 గంటలు. దక్షిణేశ్వరంలోని శ్రీరామకృష్ణుల గది. సెలవు రోజు కావటంతో శ్రీరామకృష్ణుల దర్శనార్థం భక్తులు అనేకులు వచ్చి ఉన్నారు. తక్కిన రోజులలో రావటానికి వారికి సాధ్యపడేది కాదు. అదర్, రాకాల్ మొదలైన వారు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక బాడుగ బండిలో కాళీ ఆలయానికి వచ్చారు. మధ్యాహ్న భోజనానంతరం శ్రీరామకృష్ణులు కాసేపు విశ్రాంతి తీసుకుంటున్నారు. గదిలో మణి మల్లిక్ ప్రభృత భక్తులు ఉన్నారు. శ్రీరామకృష్ణ గదిగోడలకు చిత్రపటాలు తగిలించబడి ఉన్నవి. వాటిలో ఒకటి నీటిలో మునిగిపోతూ ఉన్న పీటర్ను యేసుక్రీస్తు చెయ్యి అందిస్తూ పైకి లేవదీసి కాపాడుతున్న చిత్రపటం. బుద్ధుని చిన్న శిలాప్రతిమ కూడా గదిలో ఉంది. శ్రీరామకృష్ణులు మంచం మీద ఉత్తరం వైపు తిరిగి కూర్చుని ఉన్నారు. భక్తులు కొందరు చాప మీద, కొందరు నేల మీద, కొందరు తివాచీ మీద కూర్చొని ఉన్నారు. మహాపురుషుడు ఆనందమయమూర్తి అయిన శ్రీరామకృష్ణుల వైపే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. వర్షాకాలం కావటంతో పావన గంగానది వెల్లువలో దక్షిణం కేసి పరుగులు తీస్తూ ప్రవహిస్తోంది. సాగర సంగమానికి ఎంత ఆరాటం! ప్రవహించే మార్గంలో ఈ మహాత్ముని ధ్యానమందిరాన్ని చూడగానే ఒకసారి స్పృశించి ప్రణామం చేసి పరిగెత్తసాగింది. మణి మల్లిక్ 60-65 ఏళ్ల వయస్కుడు, ప్రధాన బ్రహ్మసమాజ భక్తుడు. కొన్ని రోజుల క్రితం అతడు కాశీకి వెళ్ళి వచ్చాడు. శ్రీరామకృష్ణుల దర్శనార్థం వచ్చి ఉన్నాడు. కాశీ గురించి అతడు శ్రీరామకృష్ణులతో మాట్లాడుతున్నాడు.
మణిమల్లిక్: నేను ఒక సాధువును చూశాను. ఇంద్రియ నిగ్రహం లేకుంటే ఏదీ సాధ్యం కాదు. కేవలం భగవంతుడా భగవంతుడా అనటం వల్ల ఏం ప్రయోజనం అని ఆయన చెప్పారు. శ్రీరామకృష్ణులు: వీరి పద్ధతి ఏమిటో తెలుసా? మొదట సాధన చెయ్యాలి. శమ దమ తితిక్షాదులను అభ్యసించాలి. వీరు నిర్వాణ స్థితిని ప్రయత్నిస్తున్నారు. వీరు వేదాంతవాదులు. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అంటూ సదా విచారణ చేస్తూ ఉంటారు. ఇది చాలా కఠినమైన మార్గం. జగత్తు మిథ్య అంటే నువ్వు మిథ్యయే, ఇలా చెప్పేవాడు మిథ్యయే. అతడి పలుకులు కూడా స్వప్న తుల్యాలు. అయితే ఈ అనుభూతి సామాన్య మానసానికి ఎంతో దూరమైనది. ఎలాగో తెలుసా? కర్పూరాన్ని వెలిగిస్తే ఏమీ మిగలదు. కొయ్యను మండిస్తే బూడిదైనా మిగులుతుంది. చివరకు విచారణ అంతంలో సమాధి స్థితి ఏర్పడుతుంది. ఆ స్థితిలో నేను లేక జగత్తు దేని గురించి ఆలోచన ఉండదు. పద్మలోచన్ విద్యాసాగర్. పద్మలోచన్ గొప్ప జ్ఞాని. అప్పుడు నేను అమ్మ అమ్మ అంటూ పురస్చరణ చేస్తూ ఉండేవాణ్ణి. నా పట్ల అతడికి ఎంతో గౌరవం ఉంది. అతడు బర్ద్వాన్ రాజు గారి ఆస్థాన పండితుడు. కలకత్తా వచ్చినప్పుడు కామార్ హాటీకి పక్కనున్న ఉద్యాన గృహంలో బస చేశాడు. అతన్ని కలుసుకోగోరాను. అతడికి అహంకారం ఉందేమో చూసిరమ్మని హృదయని అతడి వద్దకు పంపించాను. అతడికి అహంకారం లేదు అని తెలుసుకున్నాను. మేము కలుసుకున్నాం. అతడు అంత గొప్ప పండితుడు, గొప్ప జ్ఞాని అయి ఉండి రాంప్రసాద్ పాటలు నేను పాడగా విని కంటతడి పెట్టి విలపించాడు. నేను అతడితో మాట్లాడుతూ ఉన్నప్పుడు పొందిన ఆనందం మరెవరి వద్ద పొందలేదు. అతడు నాతో భక్తులతో కలిసి ఉండాలనే ఆశను వదిలిపెట్టండి, లేకుంటే నానా రకాల జనం వచ్చి మిమ్మల్ని కిందకు లాగివేస్తారు అని చెప్పాడు. వైష్ణవ శరణ్ గురువైన ఉత్సవానందునికి ఈతడికి ఉత్తరాల ద్వారా వాదోపవాదాలు జరిగాయి. మేం ఇద్దరం మాట్లాడుతూ ఉన్నప్పుడు దాని గురించి ఆసక్తికరమైన ఒక సంఘటనను నాతో చెప్పాడు. ఒక సభలో శివుడు గొప్పవాడా లేక బ్రహ్మ గొప్పవాడా అనే పెద్ద వివాదం తల ఎత్తింది. చివరగా పండితులు అందరూ పద్మలోచన్ను అడిగారు. అందుకు అతడు కల్లా కపటం లేని హృదయంతో నా 14 తరాల వారెవరూ శివుణ్ణి చూడలేదు, బ్రహ్మను చూడలేదు అన్నాడట. కామినీ కాంచన త్యాగం గురించి నా అభిప్రాయం విని అతడు ఒకరోజు నాతో వాటిని ఎందుకు త్యజిస్తున్నారు, ఇది ధనం, అది మట్టి అన్న భేదబుద్ధి అజ్ఞానం నుండే కదా జనిస్తుంది అని అడిగాడు. అందుకు నేను ఏం చెప్పగలను? ఏమో నాయనా, నాకు ధనం, నాణేలు వగేరాలు గిట్టవు బాబు అన్నాను. అహంకారపూరితుడైన ఒక పండితుడు ఉండేవాడు. భగవంతుడు సాకార రూపాలను అతడు అంగీకరించడు. కానీ భగవల్లీలను ఎవరు తెలుసుకోగలరు? ఒకరోజు ఆద్యాశక్తి రూపంలో ఆయన ఆ పండితునికి దర్శనం ఇచ్చాడు. ఆ పండితుడు చాలాసేపు బాహ్య చైతన్యం కోల్పోయాడు. కాస్త బాహ్యస్మృతి కలిగాక కా అంటే కాళీ కాళీ అని మాత్రమే అతడు అనగలిగాడు. విద్యాసాగర్ దయ మేలిమి బంగారం కప్పబడి ఉంది. ఒక భక్తుడు: మీరు విద్యాసాగర్ను చూశారే, ఆయన గురించి ఏమనుకుంటున్నారు? శ్రీరామకృష్ణులు: విద్యాసాగర్లో పాండిత్యం ఉంది, దయ ఉంది, కానీ ఆయనకు అంతర్దృష్టి లేదు. లోపల మేలిమి బంగారం కప్పబడి ఉంది. అది ఆయనకు తెలిసి ఉంటే బాహ్య కార్యకలాపాలు తగ్గి ఉండేవి. చివరికి అన్నీ పూర్తిగా ఆగిపోయి ఉండేవి. లోపల హృదయ మధ్యంలో భగవంతుడు ఉన్నాడనే సంగతి తెలిసి ఉంటే ఆయన్ను ధ్యానించటంలోనే మనస్సు నిలిచేది. చాలా కాలం నిష్కామ కర్మలు చేశాక కొందరికి వైరాగ్యం జనిస్తుంది. మనస్సు భగవంతుని వైపు మరలుతుంది. ఆయనలోనే మనస్సు లగ్నమైపోతుంది. విద్యాసాగర్ చేస్తున్నవి మంచి పనులే. దయ ఉండటం చాలా మంచిది. దయకు మాయకు ఎంతో తారతమ్యం ఉంది. దయ మంచిది, మాయ మంచిది కాదు. భార్యాపిల్లలను, సోదరులను, తల్లిదండ్రులను, బంధువులను ప్రేమించటం మాయ. సర్వజీవులను సమానంగా ప్రేమించటం దయ. దశమ పరిచ్ఛేదం. గుణత్రయ వ్యతిరిక్తం సచ్చిదానంద స్వరూప బ్రహ్మం త్రిగుణాతీతం. నోటితో చెప్పలేం. మా దయ కూడా ఒక బంధమా? శ్రీరామకృష్ణులు: అవును, నిజమే. అయితే అది సాధారణ జీవునికి సుదూరమైన విషయం. దయ సత్వగుణ సంజనితం. సత్వగుణంతో స్థితి, రజోగుణంతో సృష్టి, తమోగుణంతో లయం చేయబడుచున్నవి. కానీ సత్వ రజస్తమో గుణాలకు అతీతమైనది బ్రహ్మం. అది ప్రకృతికి అతీతమైనది. బాటసారి ముగ్గురు దొంగల కథ. 3 గుణాలు బ్రహ్మం దరికి చేరలేవు. ఇది ఎలాగంటే, పట్టుబడతామనే భయంతో దొంగలు ఎలా బహిరంగ ప్రదేశానికి వెళ్ళలేరో అలాగన్నమాట.
సత్వరజస్తమో గుణాలు 3 దొంగలు. ఒక కథ చెబుతాను విను. ఒక వ్యక్తి అడవి గుండా పోతున్నాడు. అప్పుడు 3 దొంగలు ఆ వ్యక్తిని అడ్డగించి అతన్ని నిలువు దోపిడీ చేశారు. ఆ దొంగలలో ఒకడు ఇతన్ని ఇలా వదిలిపెట్టడంలో ఏం ప్రయోజనం ఉంది అంటూ కత్తి దూసి ముందుకు వచ్చాడు. అప్పుడు రెండవ దొంగ, వద్దు, ఇతన్ని చంపటంలో ఏం ప్రయోజనం ఉంది, కాళ్ళు చేతులు కట్టి ఇక్కడే పడేసిపోదాం అన్నాడు. అట్లే అతడి కాళ్ళు చేతులు కట్టిపడేసి వెళ్ళిపోయారు. కాసేపయ్యాక ఆ దొంగల్లో మూడవవాడు తిరిగి వచ్చి, అయ్యో పాపం, బాగా దెబ్బలు తగిలాయా, ఇదిగో నీ కట్లు విప్పివేస్తాను అంటూ కట్లు విప్పివేశాడు. తర్వాత అతడు, రా, నిన్ను రహదారి వద్దకు తీసుకుని వెళ్తాను అన్నాడు. చాలాసేపయ్యాక ఇద్దరు రహదారిని చేరుకున్నారు. అప్పుడు ఆ దొంగ, ఈ దారిలోనే వెళ్ళు, అదిగో నీ ఇల్లు కనబడుతోంది చూడు అన్నాడు. ఆ వ్యక్తి దొంగతో, అయ్యా, మీరు నాకు ఎంతో ఉపకారం చేశారు, మీరు నాతో రండి, మా ఇంటికి పోదాం అన్నాడు. అందుకు దొంగ, నేను అక్కడికి రాలేను, పోలీసులకు తెలుస్తుంది అన్నాడు. ఈ ప్రపంచమే అడవి. సత్వం, రజస్సు, తామసం అనే 3 గుణాలు దొంగలు. వాళ్ళు మనిషి తత్వజ్ఞానాన్ని అపహరిస్తున్నారు. తమోగుణం మనిషిని నాశనం చేయ ప్రయత్నిస్తోంది. రజోగుణం సంసారంలో అతన్ని బంధిస్తోంది. కానీ సత్వగుణం అతన్ని రజస్తమో గుణాల నుండి రక్షిస్తోంది. సత్వగుణం మనిషిని కామక్రోధాది తమోగుణాల నుండి పరిరక్షిస్తోంది. సత్వగుణం జీవుని సంసార బంధం నుండి విమోచనం కలిగిస్తోంది. కానీ సత్వగుణము ఒక దొంగే. తత్వజ్ఞానాన్ని అది అందివ్వలేదు, కానీ ఆ ఉన్నత స్థితిని పొందటానికైనా మార్గాన్ని అది చూపుతుంది. ఆ మార్గాలలో మనలను చేర్చి, అదిగో చూడు, అక్కడ నీ గృహం కానవస్తుంది అంటుంది. అయితే సత్వగుణం కూడా బ్రహ్మజ్ఞానం నుండి ఎంతో దూరంలో ఉంది. బ్రహ్మాన్ని మాటలలో వర్ణింపచాలం, దాన్ని పొందిన వ్యక్తి వివరించలేడు. కాలాపాని చేరిన పడవ తీరం చేరుకోదు అనే లోకోక్తి ఒకటి ఉంది. ఒకప్పుడు 4 మిత్రులు నడుస్తూ వెళ్తూ ఉన్నప్పుడు దారిలో గోడచే ఆవృతమైన ఒక స్థలం చూశారు. గోడ చాలా ఎత్తైనది. లోపల ఏముందో చూడాలనే కుతూహలం వారికి కలిగింది. ఒకడు గోడెక్కి లోపల తొంగి చూశాడు. అక్కడ చూసిన దృశ్యంతో భ్రమించిపోయి నోట మాట రాక హా హా అంటూ కేకపెట్టి లోపలకు దూకేశాడు. అతడు ఏ వివరమూ చెప్పలేదు. గోడనెక్కిన అందరూ హా హా అని మాత్రం కేకలు పెడుతూ లోపలకు దూకినప్పుడు సమాచారం చెప్పేది ఎవరు? జడభర్తుడు, దత్తాత్రేయుడు, శుకుడు, వీరు బ్రహ్మజ్ఞానులు. జడభర్తుడు, దత్తాత్రేయుడు తాము పొందిన బ్రహ్మదర్శనం గురించి ఏమీ వివరించలేకపోయారు. బ్రహ్మజ్ఞానం పొంది సమాధిస్థితి ఏర్పడితే ఆ తరువాత నేను ఉండదు. అందుకే రాంప్రసాదు మనసా, నీ వల్ల కాకుంటే రాంప్రసాద్ను తోడుకొని వెళ్ళు అని పాడాడు. మనస్సు జ్ఞానంతో లయం అయిపోవాలి. రాంప్రసాద్ అంటే నేను, తత్వం అదృశ్యమైపోతుంది. అప్పుడే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. ఒక భక్తుడు, మహాశయ, సుఖదేవుడికి బ్రహ్మజ్ఞానం కలుగలేదా? శ్రీరామకృష్ణులు, సుఖదేవుడు బ్రహ్మసాగరాన్ని చూశాడు, సృష్టించాడు, అంతే, దానిలో దిగి మునక వెయ్యలేదు. అందుచేతనే తిరిగి వచ్చి అన్ని ఉపదేశాలు చేశాడు అని కొందరు అంటారు. కానీ ఆయన బ్రహ్మజ్ఞానం పొందాక లోకోపదేశార్థం దిగి వచ్చారు అని కొందరు అంటున్నారు. ఆయన పరీక్షిత్తుకు మహాభాగవతం ఉపదేశించాడు, ఇంకా మరెన్నో బోధనలు చేశాడు. అందుకే భగవంతుడు ఆయన నేను భావాన్ని అడుగంటా నశింపచేయలేదు. ఆయనలో విద్యా నేను ఒకంత ఉంది. సంఘాలు, సాంప్రదాయాల గురించి కేశవ్కు ప్రబోధించిన సంఘటన. ఒక భక్తుడు, బ్రహ్మజ్ఞానం పొందాక సంఘం, సమాజం వగైరాలు నిలుస్తాయా? శ్రీరామకృష్ణులు, ఒకరోజు నేను కేశవ్తో బ్రహ్మజ్ఞానం గురించి మాట్లాడుతున్నాను. అప్పుడు కేశవ్ ఇంకా చెప్పండి అని అడిగాడు. అందుకు నేను ఇంకా చెబితే మీ సంఘం, సమాజాలు ఏవీ నిలిచి ఉండవు అన్నాను. అలా అయితే వద్దులేండి అన్నాడు కేశవ్. అందరూ నవ్వారు. అప్పుడు కేశవ్తో, నేను నాది అనటం అజ్ఞానం. అజ్ఞానం లేకుంటే నేను కర్త, నా భార్య, పిల్లలు, ధనం, కీర్తి లాంటి భావాలు రావు అని చెప్పాను. అందుకు కేశవ్, మహాశయ, నేను భావాన్ని వదిలివేస్తే తదనంతరం ఏమీ మిగలదే అన్నాడు. దానికి నేను, కేశవ్, నువ్వు నేను అన్న భావాన్ని పూర్తిగా వదిలిపెట్టమని నేను చెప్పటం లేదు. అపరిపక్వమైన నేనును త్యజించు. నేను కర్త, నా భార్య, పిల్లలు, నేను గురువు, ఇటువంటి సహజ అహంకారమే పరిపక్వం కాని నేను. దీన్ని త్యజించి పరిపక్వమైన నేనుగా ఉండు. అంటే నేను ఆయన దాసుడను, నేను ఆయన భక్తుణ్ణి, నేను కర్తను కాను.
ఆయనే కర్త అనే భావంలో ఉండండి అని చెప్పాను. భగవదాదేశం పొందిన తర్వాతే ధర్మ ప్రచారం. ఒక భక్తుడు: పరిపక్వ నేను స్థితిలో సంఘం, సంస్థ మొదలైనవి నిలువవా? శ్రీరామకృష్ణులు: నేను కేశవ్తో నేను నాయకుడను, నేను సంఘం నడుపుతున్నాను, నేను జనులకు బోధిస్తున్నాను అనే నేను అపరిపక్వమైన నేను అని చెప్పాను. ధర్మప్రచారం చేయటం ఎంతో కష్టం. భగవదాదేశం లేకుండా అది సాధ్యం కాదు. ఆయన అనుజ్ఞ ఉండాలి. సుఖదేవుడు భాగవతం శ్రవణం గావింప ఆదేశం పొందాడు. భగవద్దర్శనానంతరం ఎవరైనా ఆయన ఆదేశం పొంది ప్రచారం చేస్తే, ప్రజలకు బోధిస్తే దానిలో ఎటువంటి దోషమూ లేదు. అటువంటి నేను అపరిపక్వ నేను కాదు. అది పరిపక్వత చెందిన నేను. పరిపక్వం చెందని నేనును వదిలివేయి. నేను దాసుడను, నేను భక్తుడను అనే భావంలో తప్పులేదు అని కేశవ్కు చెప్పాను. పైగా అతడితో మీరు సంఘం, సమాజం అంటూ రూపొందిస్తున్నారు, కానీ ప్రజలు మీ సమాజం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు అన్నాను. అందుకు అతడు నిజమేనండి, 3 ఏళ్ళు ఈ సమాజంలో ఉండిపోయి ఆ సమాజంలోకి పోతున్నారు. అది మాత్రమే కాదు, పోతున్నప్పుడు నన్ను నిందించడమూ కద్దు అన్నాడు. దానికి నేను, నువ్వు వ్యక్తుల నైజాన్ని ఎందుకు పరికించవు? ఎవరిని పడితే వారిని శిష్యులుగా చేసుకుంటే ఒరిగేది ఏముంది అని బదులు చెప్పాను. ఆద్యాశక్తిని అంగీకరించమని కేశవ్కు ఉపదేశం. నేను కేశవ్తో ఇలా చెప్పి ఉన్నాను: నువ్వు ఆద్యాశక్తిని అంగీకరించు. బ్రహ్మము శక్తి అభిన్నాలు. ఎవరు బ్రహ్మమో అతడే శక్తి. దేహబుద్ధి ఉన్నంతవరకు ద్వైతభావం ఉండనే ఉంటుంది. మాటలు ఆరంభించగానే ద్వైతం వచ్చేస్తుంది. కేశవ్ తర్వాత కాళీని అంగీకరించాడు. ఒకరోజు కేశవ్ శిష్యులతో కలిసి ఇక్కడకు వచ్చాడు. నేను నీ లెక్చర్ వినాలి అనుకుంటున్నాను అని అతడితో చెప్పాను. అతడు చాందినీలో కూర్చుని లెక్చర్ ఇచ్చాడు. తర్వాత గంగ ఒడ్డున కట్టపై కూర్చుని ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. నేను భగవంతుడు ఎవరో అతడే ఒక రూపంలో భక్తుడై ఉన్నాడు, అతడే ఒక రూపంలో భాగవతంగా ఉన్నాడు. భాగవతం భక్తుడు భగవంతుడు అని చెప్పండి అన్నాను. కేశవ్ శిష్యులు ముక్తకంఠంతో భాగవతం భక్తుడు భగవంతుడు అని చెప్పారు. తర్వాత గురువు కృష్ణుడు వైష్ణవుడు అని పలుకుమని చెప్పగా, కేశవ్ మహాశయ, ఇప్పుడు అంత దూరం వద్దు, లేకుంటే లోకులు నన్ను సనాతన హైందవుడని పేర్కొంటారు అన్నాడు. శ్రీరామకృష్ణులు మూర్ఛ సంఘటన, మాయమూలాన్ని గ్రహించాలి. త్రిగుణాతీతుడిగా ఉండటం ఎంతో కష్టం. భగవత్ సాక్షాత్కారం కలగకుండా ఈ స్థితి ఏర్పడదు. జీవులు మాయాలోకంలో జీవిస్తున్నారు. ఈ మాయ భగవంతుని తెలుసుకోనివ్వదు. ఈ మాయ మనిషిని అజ్ఞానిగా చేసివేసింది. ఒకసారి హృదయ్ ఒక లేగదూడను తీసుకువచ్చాడు. గడ్డి మేయటానికై దానిని తోటలో కట్టివేసి ఉంచటం చూశాను. హృదయ్, ఈ దూడను రోజూ అక్కడ ఎందుకు కట్టివేస్తున్నావు అని అడిగాను. అందుకు అతడు, మామ, ఈ లేగదూడను గ్రామానికి పంపుతాను. పెరిగి పెద్దయ్యాక దీన్ని నాగటికాడికి కడతాను అన్నాడు. అతడు ఆ మాటలు పలుకగానే నేను మూర్ఛితుడనై కింద పడిపోయాను. మనస్సులో ఇలా అనుకున్నాను: మాయా లీలలు ఎంత విచిత్రమైనవి. కామార్పుకూర్ సిహోర్ హృదయ్ స్వగ్రామం కామార్పుకూర్కు సమీపంలో ఉంది. ఎక్కడ? కలకత్తా ఎక్కడ? ఈ లేగదూడ అంత దూరం వెళ్తుందట. అక్కడ పెరిగి పెద్దదవుతుందట. కొన్ని రోజుల తర్వాత దీన్ని నాగటికాడికి కడతాడట. అది దున్నుతుందట. ఇదే సంసారం, ఇదే మాయ. చాలాసేపయ్యాక నేను స్పృహలోకి వచ్చాను. శ్రీరామకృష్ణులు అహర్నిశలు సమాధి స్థితిలో నెలకొని ఉన్నారు. పగలు రాత్రి ఎలా గడిచిపోతున్నవో తెలియరావటం లేదు. ఏదో అప్పుడప్పుడు భక్తులతో భగవంతుని గురించి మాట్లాడుతున్నారు. ఆయన కీర్తనలను గానం చేస్తున్నారు. ఏకాదశ పరిచ్ఛేదం సమాధి స్థితిలో. అప్పుడు సమయం మధ్యాహ్నం 3 లేక 4 గంటలు అయి ఉంటుంది. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద భావపారవస్యంలో కూర్చుని ఉండటం మా చూశాడు. కాసేపయ్యాక ఆయన జగజ్జననితో మాట్లాడనారంభించారు. మాటల మధ్యలో అమ్మ అతడికి ఒక కళ మాత్రం ఎందుకు ఇచ్చావు అని అడిగారు. ఒకంతసేపు మౌనంగా ఉండిపోయారు. తర్వాత అమ్మ, అర్థం చేసుకున్నాను.
కళ మాత్రమే అతడికి చాలు. దానితోనే అతడు నీ కార్యాలు సాధిస్తాడు, జనులకు బోధిస్తాడు అన్నారు. ఇలా శ్రీరామకృష్ణులు తమ శిష్యులకు శక్తిని ప్రసాదిస్తున్నారా ఏమిటి? తదనంతరం లోకులకు బోధించటానికై వారిని ఇప్పుడే తయారు చేస్తున్నారా? మా పక్కన రాఖాల్ కూడా గదిలో కూర్చొని ఉన్నాడు. శ్రీరామకృష్ణులు ఇంకా భావపార్వస్య స్థితిలోనే ఉన్నారు. రాఖాల్తో, నువ్వు కోపగించుకున్నావే, నీకు ఎందుకు కోపం కలిగించానో తెలుసా? కారణం ఉంది. ఔషధం సరిగ్గా పనిచేయటానికే అలా చేశాను. కురుపు పక్వం చెందాక అది పగిలి ఆరిపోవటానికి మందు వేయాలి అని అన్నారు. కాసేపయ్యాక మళ్ళీ మాట్లాడసాగారు. హాజరాను ఎండిపోయిన కట్టెలా గాంచాను. అలా ఉండి అతడు ఎందుకు ఇక్కడ ఉన్నాడు? దానికి కారణం ఉంది. జట్ల కుటిలలు ఉంటేనే లీలా నాటకం రక్తి కడుతుంది. మాతో భగవద్రూపాలను అంగీకరించాలి. జగద్ధాత్రి రూపం అర్థం ఏమిటో తెలుసా? జగత్తును ధారణ చేసింది అని అర్థం. ఆమె ధారణ చెయ్యకుంటే, ఆమె పాలించకుంటే జగత్తు కింద పడిపోయేది, నాశనం అయిపోయేది. మనస్సు అనే ఏనుగును ఎవడు నియంత్రించగలడో అతని హృదయంలో జగద్ధాత్రి విరాజిల్లుతుంది. రక్తవర్ణంలో కాలు మీద కాలు వేసుకుని ఆసీనురాలుగా జగద్ధాత్రి చిత్రీకరింపబడి ఉంది. ఈమె వాహనం సింహం. నవరాత్రి గడిచిన తర్వాత మాసం అమావాస్య వెళ్ళిన 9వ రోజు జగద్ధాత్రి పూజ వంగదేశంలో వైభవంగా జరపబడుతుంది. రాకాల్, మనస్సు ఒక మదపుటేనుగు, శ్రీరామకృష్ణులు. అందుచేతనే సింహవాహినీదేవి వాహనమైన సింహం ఏనుగును నియంత్రించి ఉంచింది. మునిమాపు వేళ అయింది. ఆలయాలలో హారతులు ప్రారంభమయ్యాయి. శ్రీరామకృష్ణులు తమ గదిలో కూర్చొని దేవీ దేవతల నామస్మరణ చేస్తూ ఉన్నారు. గదిలో ధూపం వేయబడింది. శ్రీరామకృష్ణులు చేతులు జోడించి చిన్న మంచం మీద కూర్చొని జగజ్జనిని ధ్యానిస్తూ ఉండిపోయారు. బేల్ఘరియా నుండి గోవింద ముఖర్జీ, అతడి మిత్రులు వచ్చి ఆయనకు ప్రణామం చేసి నేల మీద కూర్చున్నారు. మా రాఖాల్ కూడా అక్కడే ఉన్నారు. గదికి బయట చంద్రకాంతి సర్వత్రా వ్యాపించి ఉంది. వాతావరణం ప్రశాంతంగా ఉంది. గదిలో భక్తులు మౌనంగా కూర్చుని శ్రీరామకృష్ణుల ప్రశాంత వదనాన్ని తిలకిస్తూ ఉండిపోయారు. ఆయన భావపారవస్య స్థితిలో ఉన్నారు. కాసేపట్లో ఆ స్థితిలోనే మాట్లాడనారంభించారు. శ్యామరూపం, ప్రకృతి పురుషులపై వ్యాఖ్య, భక్తుడు విచారణ మార్గం. శ్రీరామకృష్ణులు, మీకు సందేహాలు ఉంటే అడగండి, నివృత్తి చేస్తాను. గోవింద. తక్కిన భక్తులు యోచించసాగారు. గోవింద, మహాశయ, కాళికాదేవి మేనిఛాయ నల్లగా ఎందుకు ఉన్నది? శ్రీరామకృష్ణులు, దూరం కారణం చేతనే. దగ్గరకు పోయి చూస్తే ఏ రంగు ఉండదు. కొలను నీరు దూరం నుంచి చూస్తే నల్లగా కనబడుతుంది. దగ్గరకు వెళ్ళి చేతిలోకి తీసుకొని చూస్తే ఏ రంగు ఉండదు. దూరం నుంచి ఆకాశం నీలంగా కనిపిస్తోంది. దగ్గరగా ఉన్న ఆకాశాన్ని చూడు, రంగు ఉండదు. భగవంతుణ్ణి సమీపించే కొద్దీ ఆయనకు నామరూపాలు లేవని తెలుస్తుంది. ఆయన నుంచి ఒకంత దూరం కదిలితే మళ్ళీ గడ్డి పువ్వు వర్ణం గల మా అమ్మ కాళీమాత అంటావు. కాళీ పురుషుడా లేక ప్రకృత? ఒక భక్తుడు పూజ చేశాడు. ఆ పూజను చూడవచ్చిన మరో వ్యక్తి జగజ్జనని మేనిపై యజ్ఞోపవీతం చూశాడు. వెంటనే అతడు జగజ్జననికి యజ్ఞోపవీతాన్ని వేశావే అని అడిగాడు. అందుకు భక్తుడు, సోదరా, నువ్వు జగజ్జనని అవగాహన చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె పురుషుడా లేక ప్రకృత అని నేను ఇంకా తెలుసుకోలేకపోయాను. అందుచేతనే యజ్ఞోపవీతాన్ని అలంకరించాను అన్నాడు. ఎవరు కాళీయో ఆమె బ్రహ్మం. సాకారుడు ఎవరో అతడే నిరాకారుడు కూడా. ఎవరు సగుణుడో అతడే నిర్గుణుడు కూడా. బ్రహ్మమే శక్తి, శక్తియే బ్రహ్మం. అభిన్నులు సచ్చిదానందమయుడు, సచ్చిదానందమయి. గోవింద, యోగమాయ అంటే ఏమిటి? శ్రీరామకృష్ణులు, యోగమాయ అంటే ప్రకృతి పురుషుల యోగం. నీకు కనబడేదంతా ప్రకృతి పురుషుల యోగమే. శివసమేతమైన కాళికాదేవిని చూడు. శివుడి మీద కాళి నిలబడి ఉంది. శివుడు శవంలా పడి ఉన్నాడు. కాళీ శివుణ్ణి చూస్తూ ఉంది. ఇదంతా పురుష ప్రకృతుల యోగాన్ని సూచిస్తుంది. పురుషుడు నిష్క్రియుడు. అందుచేతనే శివుడు శవంలా పడి ఉన్నాడు. పురుషుని కలయిక చేత ప్రకృతి సకల కార్యాలను నిర్వర్తిస్తోంది. సృష్టి స్థితి లయాలను చేస్తూ ఉన్నది. రాధాకృష్ణులు కలిసి ఉన్న ప్రతిమ అర్థం కూడా ఇదే. ఈ కలయిక చేతనే అవి పరస్పరం వంగిన భంగిమల్లో ఉంటాయి.
ఈ కలయికను చూపటానికే కృష్ణుడు ముక్కున ముత్యం ధరించాడు. రాధ తన ముక్కున నీలమణిని ధరించి ఉంది. రాధ మేనిఛాయ ముత్యంలా ప్రకాశిస్తోంది. కృష్ణుడు నీలమేఘ శ్యాముడు, అందుకే రాధ నీలమణిని ధరించి ఉంది. శ్రీకృష్ణుడు పీతాంబరాన్ని, రాధ నీలాంబరాన్ని ధరించి ఉన్నారు. ఉత్తమ భక్తుడు ఎవరు? బ్రహ్మజ్ఞానం పొందాక ఆ బ్రహ్మమే జీవజగత్తులుగా 24 తత్వాలుగా అయి ఉండటం చూసేవాడే ఉత్తమ భక్తుడు. మొదట నేతి నేతి అంటూ విచారణ చేసి డాబా ఎక్కాలి. తర్వాత డాబా ఏ వస్తువులతో కట్టబడినదో అదే ఇటుకలు, సున్నం మొదలైన వస్తువులతోనే మెట్లు కూడా కట్టబడినవి అని భక్తుడు తెలుసుకుంటాడు. అప్పుడు బ్రహ్మమే జీవజగత్తులు మొదలైనవి అన్నీ అయి ఉన్నట్లు గాంచుతాడు. కేవలం విచారణ, తూతు అది నాకు అక్కర్లేదు. శ్రీరామకృష్ణులు ఖాండ్రించి ఉమ్మారు. విచారణ చేసి నేను ఎందుకు వట్టిపోవాలి? నేను నువ్వు అనే బుద్ధి ఉన్నంతవరకు భగవంతుని పాదపద్మాల పట్ల శ్రద్ధాభక్తి ఉండాలి, శుద్ధభక్తి ఉండాలి. గోవిందతో నేను కొన్ని సమయాల్లో నువ్వే నేను, నేనే నువ్వు అంటూ ఉంటాను. కొన్ని సందర్భాల్లో నువ్వే నువ్వుగా అయిపోతుంది. అప్పుడు నేనును వెదిగినా కనిపించదు. శక్తియే అవతారాలుగా వస్తుంది. ఒక సంప్రదాయం ప్రకారం రాముడు, కృష్ణుడు చిదానంద సాగరంలో 2 అలలు మాత్రమే. అద్వైత జ్ఞానం పొందిన తరువాత చైతన్యం జాగృతం అవుతోంది. సకల భూతాలలోనూ భగవంతుడు చైతన్య రూపంలో విరాజిల్లటం అప్పుడు కాంచుతాడు. ఈ చైతన్య జాగృతం తదనంతరం ఆనందం, అద్వైతం, చైతన్యం, నిత్యానందం. 15వ శతాబ్దంలో బెంగాల్లోని నదియాలో ఈ పేర్లతో 3 మహనీయులు ఉండేవారు. వారిలో శ్రీ చైతన్యదేవులను అవతార పురుషులుగా పరిగణిస్తారు. అద్వైత నిత్యానందులు ఆయనకు ముఖ్య శిష్యులు. భగవంతునికి రూపం ఉంది. భోగవాసన క్షయంతోనే వ్యాకులత. మాతో నీకు చెబుతున్నాను. భగవంతుని రూపాల పట్ల అపనమ్మకం ఉంచుకోకు. సాకారం నిజమని విశ్వసించు. తర్వాత నీకు ఏ రూపం ప్రియమైనదో ఆ రూపాన్నే ధ్యానించు. గోవిందతో విషయం ఏమిటో తెలుసా? భోగవాసనలు ఉన్నంత వరకు భగవంతుని తెలుసుకోవటానికో లేక దర్శించటానికో మనస్సు వ్యాకులత చెందదు. చిన్నపిల్లవాడు బొమ్మలతో ఆడుకుంటూ అన్నిటినీ మర్చిపోతాడు. మిఠాయి ఇచ్చి పిలు, ఏదో కాస్త తింటాడు అంతే. కానీ ఆటబొమ్మలు నచ్చనప్పుడు, మిఠాయి నచ్చనప్పుడు అమ్మ వద్దకు పోతాను అంటాడు. అప్పుడు అతడికి మిఠాయి కూడా అక్కర్లేదు. ముక్కు ముఖం తెలియని వ్యక్తి ఎవరైనా వచ్చి రా మీ అమ్మ దగ్గరకు నిన్ను పిలుచుకుపోతాను అంటే ఆ వ్యక్తితోనే వెళ్ళిపోతాడు. ఎవరు చెంకనెత్తుకొని పోతాడో అతడితోనే వెళ్ళిపోతాడు. విషయవాంఛలు తీరిపోగానే భగవంతుడికై మనస్సు వ్యాకులత చెందుతుంది. ఆయనను ఎలా పొందగలను అనే చింతన మాత్రమే ఉంటుంది. ఆ స్థితిలో ఉన్న వ్యక్తితో భగవంతుని గురించి ఎవరు ఏది చెప్పినా దాన్ని అతడు వింటాడు. తనలో భోగవాసనలు ఉడిగిన తర్వాతనే మనోవ్యాకులత వస్తుందట. 12వ పరిచ్ఛేదం. బలరాం ఇంట్లో భగవద్దర్శన విశేషాలు. శనివారం ఆగస్టు 18, 1883 శ్రీరామకృష్ణులు బలరాం బోసు ఇంటికి వెళ్ళి ఉన్నారు. అక్కడ అవతారతత్వాన్ని వివరించారు శ్రీరామకృష్ణులు. అవతార పురుషులు లోకులకు ఉపదేశించటానికై భక్తిభావాన్ని ఆపాదించుకొని భక్తులతో కలిసి జీవిస్తున్నారు. డాబా ఎక్కిన తర్వాత మెట్లను ఎక్కి దిగటం వలె తక్కినవారు డాబా ఎక్కాలి అంటే జ్ఞానం లభించనంత వరకు, వాసనలన్నీ ఉడిగిపోనంత వరకు భక్తి మార్గాన్ని అనుసరించాలి. వాసనలన్నీ అడుగంటా నశించిన తర్వాతనే డాబా ఎక్కగలం. దుకాణదారుడు జమా ఖర్చులు చిట్టాలో వ్రాసి పూర్తి చేయకుండా నిద్రకు ఉపక్రమించడు. చిట్టాలోని లెక్కలు సరిచూసుకున్న తర్వాతనే నిద్రపోతాడు. మాతో పూర్తిగా మునకవేస్తే విజయం తథ్యం. అటువంటి వ్యక్తికి విజయం తథ్యం. మంచిది. కేశవ్ శివనాథ్ చేస్తూ ఉన్న ఉపాసన గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? మహాశయ, మీరు చెబుతున్నట్లు వారు తోటనే వర్ణిస్తున్నారు. తోట యజమానిని చూడటం గురించి చాలా తక్కువగా మాట్లాడతారు. సామాన్యంగా ప్రారంభం నుంచి చివరి వరకు తోటనే గురించే వర్ణన. శ్రీరామకృష్ణులు: సరిగ్గా చెప్పావు. తోట యజమానిని వెదికి పట్టుకొని అతడితో మాట్లాడాలి. అదే నిజమైన కర్తవ్యం. భగవంతుని సాక్షాత్కరించుకోవటమే జీవితోద్దేశం. బలరాం ఇంటి నుండి శ్రీరామకృష్ణులు అధర్ ఇంటికి వచ్చారు. సాయంత్రం అయిన తర్వాత అధర్ అతిథుల గదిలో నామసంకీర్తనం చేసి నాట్యం కూడా చేశారు.
వైష్ణవ చరణ్ కీర్తనలు గానం చేశాడు. అధర్, మా, రాకాల్ మొదలైన వారు ఉన్నారు. అధర్ ఇంట్లో భజనానందరం అదర్కు ఉపదేశం. కీర్తన ముగిసే సమయంలో శ్రీరామకృష్ణులు భావపార్వస్యం చెందారు. రాకాల్తో తమను చూపుతూ, ఇక్కడ ఉన్న నా విషయాలు వానాకాలపు వర్షం కాదు. వానాకాలం వర్షం కుండపోతగా కురుస్తుంది, అదే వేగంతో ఆగిపోతుంది. ఇది నేను స్వయంభూలింగం, మానవ నిర్మితం కాదు. ఆనాడు నువ్వు కోపగించుకొని దక్షిణేశ్వరం నుండి వెళ్ళిపోయావు. అమ్మ, ఇతన్ని క్షమించు అని అమ్మను నేను ప్రార్థించాను అన్నారు. శ్రీరామకృష్ణులు అవతార పురుషుల స్వయంభూ శివుడా? భావపారవస్యంలో ఉంటూనే అదర్తో, నాయన, నువ్వు ఎవరి నామాన్ని కీర్తించావో ఆ దైవాన్నే ధ్యానం చేయి అంటూ తమ వేలితో అధర్ నాలుకను స్పృశించి ఏదో రాశారు. ఈ విధంగా శ్రీరామకృష్ణులు అదర్కు దీక్షను వసగారా. త్రయోదశ పరిచ్ఛేదం. ఆద్యాశక్తి అవతార తత్వం. మరొక రోజు దక్షిణేశ్వర కాళికాలయంలో శ్రీరామకృష్ణులు తమ గదికి ఆగ్నేయం వైపున ఉన్న వసారాలో మెట్ల మీద కూర్చుని ఉన్నారు. రాకాల్, మా, హాజరాలు కూడా ఉన్నారు. తమ చిన్ననాటి సంఘటనలను కొన్నింటిని శ్రీరామకృష్ణులు మృదుస్వరంలో చెప్పారు. సమాధి స్థితిలో శ్రీరామకృష్ణులు జగజ్జననితో సంభాషణ. సాయంత్రం అయింది. శ్రీరామకృష్ణులు సమాధి నిమగ్నులు అయినారు. తమ గదిలోనున్న చిన్న మంచంపై కూర్చుని జగజ్జననితో మాట్లాడుతున్నారు. అమ్మ, ఇంత హంగామా ఎందుకు? అమ్మ, అక్కడకు నేను వెళ్ళాలా? నువ్వు తోడ్కొని వెళ్తే నేను వెళ్తాను అన్నారు. శ్రీరామకృష్ణులు ఒక భక్తుని ఇంటికి వెళ్ళబోతున్నారు. అందుకే జగజ్జనని ఇలా అడుగుతున్నారా? శ్రీరామకృష్ణులు మళ్ళీ జగజ్జననితో మాట్లాడసాగారు. తమ ఆంతరంగిక భక్తుడు ఒకరిని గురించి ఆయన ప్రార్థిస్తున్నట్లు ఉంది. అమ్మ, అతన్ని శుద్ధుణ్ణి చే. అమ్మ, అతడికి ఒక కళను మాత్రమే ఎందుకు ఇచ్చావు? కాసేపు మౌనంగా ఉండి మళ్ళీ మాట్లాడారు. ఓ, అర్థమైంది. దీనితోనే నీ కార్యం జరిగిపోతుంది. అంతే కదా. 16 కళల్లో ఒకటి ఉంటేనే జగజ్జనని కార్యం అంటే జనులకు బోధించడం జరిగిపోతుంది అన్న విషయం గురించేనా శ్రీరామకృష్ణులు అంటున్నారు. మళ్ళీ శ్రీరామకృష్ణులు భావపార్వస్యంలో మునిగిపోయారు. ఆ స్థితిలోనే మా మొదలైన వారికి ఆద్యాశక్తి అవతారతత్వం గురించి తెలిపారు. ఎవరు బ్రహ్మమో ఆయనే శక్తి. ఆ శక్తినే నేను అమ్మ అని సంబోధిస్తున్నాను. ఆయన నిష్క్రియుడై ఉన్నప్పుడు ఆయనను బ్రహ్మం అంటాను. సృష్టి స్థితి లయాలలో నిమగ్నమై ఉన్నప్పుడు శక్తి అంటాను. ఇది నీరు నిలకడగా ఉండటము, అలలు ఉవ్వెత్తున లేవటము లాంటిది. శక్తి లీలలే అవతారం. ప్రేమ భక్తిని బోధించే నిమిత్తమే అవతార ఉద్భవం. అవతార పురుషుడు ఆవు పొదుగులాంటి వాడు. పాలు ఆవు పొదుగు నుండి మాత్రమే లభిస్తాయి. పొలంలోని గుంటలలో చేపలు చేరుకునేట్లు భగవంతుడు మనిషిలో అవతరిస్తాడు. శ్రీకృష్ణుడు, చైతన్యుడు, యేసు వంటి అవతార పురుషులలా శ్రీరామకృష్ణులు అని భక్తులలో పలువురు భావించుకోసాగారు. ఇది 12వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.